టైం అయితే 12:40 అవుతుంది గైస్. అసలు ఫ్లోరిడా నుంచి సెయింట్ థామస్ వర్జిన్ ఐలాండ్స్ పోయే రూట్ మాత్రం అస్సలు మిస్ కాకండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది చూస్తుంటే. అసలు విండోలోంచి నేను ఇంతవరకు విండోలో నుంచే చూస్తున్నా, అసలు ఆపలేదు చూడడం, అంత బాగుంది వ్యూ అయితే. చూడండి మీరు, మీకు శాంపుల్కి చూపిస్తున్నా. నాకు ఇంకా చూస్తుంటే డైరెక్ట్ చూస్తుంటే ఇంకా బాగుంది అసలు. ఇంకా ఫ్లోరిడాలో టేక్ ఆఫ్ అయింది ఇప్పుడు 12:40. ఐ థింక్ టేక్ ఆఫ్ అయ్యి ఆల్మోస్ట్ 10 minutes అవుతుంది. అయినప్పటి నుంచి అసలు మధ్యలో మబ్బులు వచ్చినాయి. ఎట్లా అంటే అసలు ఇంకా వాటిని తినేయాలి, పట్టుకొని ముద్దు పెట్టుకోవాలనిపించినట్టు అట్లుంది. అంత ముద్దు వచ్చినాయి అవి. ఫుడ్ లాగా అనిపిస్తుంది. సో అంత బ్యూటిఫుల్. ఇప్పుడు మాత్రం ఏదో కోస్ట్ లైన్, దాని పక్కన చిన్న చిన్న హౌసెస్. ఓకే, ఈ వ్యూ బాగుంది. అది ఆల్మోస్ట్ అక్కడ లైన్ కనిపిస్తుందా మీకు? జూమ్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ క్వాలిటీ ఎట్లుంటుందో. అక్కడి నుంచి వస్తున్నట్టున్నాం మేము. ఇగోండి, అది చూసారా, బ్యూటిఫుల్ ఉంది. బ్లూ కలర్ అసలు. ఫ్లోరిడా టు సెయింట్ థామస్ వర్జిన్ ఐలాండ్స్, అసలు అద్భుతమైన వ్యూ. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా విండో సీట్ తీసుకొని ఎంజాయ్ చేయండి. నేను మాత్రం మంచి పని చేసిన. అక్కడ లాంజ్ నుంచి వస్తూనే నేను అక్కడ బోర్డింగ్ పాస్ చూపించే దగ్గరే ఆమెను అడిగిన, అమ్మా ఫ్లైట్ ఖాళీగా ఉందా లేకపోతే ఫుల్ ఉందా? ఎందుకంటే ఇందాక ఫ్లైట్ చాలా ఫుల్ ఉండే, నాకు నా సీట్లో నేను కూర్చోవాల్సి వచ్చింది. సో అడిగితే ఆమె అన్నది ఖాళీ ఉంది చాలా అని చెప్పి. అనగానే నేను అడిగిన, 3 సీట్లు ఏమన్నా లైన్గా కంటిన్యూస్గా ఖాళీ ఉంటే నాకు చెప్పు అన్న. అంటే అట్లా చెప్పలేను అన్నది. సరే ఎనీవేస్ వెనకాల ఖాళీ ఉన్నాయా అంటే ఉన్నాయన్నది. సో నేను ఛాన్స్ తీసుకున్నా వచ్చి. ఇక్కడ నాది 20 అయితే నేను ఆల్మోస్ట్ ఎక్కడ కూర్చున్నాను ఇప్పుడు, 33 దగ్గర అయితే వచ్చి కూర్చున్నా నేను. సో ఇదే ఇంత బాగుందంటే వర్జిన్ ఐలాండ్స్ ఇంకెంత బాగుంటాయో చూద్దాం. లో అయితే ల్యాండ్ అయిపోతామంట. నాకు మొత్తం 1 గంట నుంచి ఇవి కనిపిస్తున్నాయి. ఇవి ఏంటి అర్థమైతలేవు. అక్కడ ఇట్లా చుక్కలాగుండి బ్రౌన్, మళ్ళీ చుక్క ఎక్స్టెండ్ అయినట్టుగా, అవి ఏంటి అస్సలు అర్థమైతలేవు నాకు. మట్టి కలర్లో ఉన్నాయి, తోక చుక్కలాగా ఉన్నాయి. సో ఇప్పుడు టైం అయితే 2:59 అవుతుంది. టైం అంతా అడ్జస్ట్ చేసుకుంటున్నట్టుంది, ఐఫోన్ అడ్జస్ట్ చేసుకుంటుంది కదా. నాకు అర్థమైంది అదంతా మధ్యలో ల్యాండ్. చూడండి అగోండి, అది ల్యాండ్ అనమాట మధ్యలో. అయితే ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు. చాలా గీతలు కనిపిస్తుంది. అసలు అది నీళ్ళలాగా కూడా లేదు. ఇప్పుడు వచ్చిన ఐలాండ్ చూసిరా, భలే ఉంది అసలు. యుఎస్ వర్జిన్